సొంత బంధువులే పంక్తిలోంచి లేపేసి విస్తళ్ళు ఎత్తమంటే ఆ కడుపుకోత ఎలా ఉంటున్నో తెలుసా? చిరిగిన చొక్కా వేసుకున్నాడని స్కూల్లో వెక్కిరింతలు, కన్న తండ్రి లేదని లోకమంతా చిన్నచూపు. కాని అదే వ్యక్తి 10 ఏళ్ల తర్వాత అదే ఊరికి రాజాలా తిరిగివస్తే, ఒక తండ్రి రక్తం చెమటగా మార్చి నిర్మించుకున్న సామ్రాజ్యం. తన కొడుకే తన ప్రాణమనుకున్నాడు. కాని తన తోడబుట్టినవారే కాలకూట విషమై ఆ కొడుకు భవిష్యత్తుపై పోక్సో కేసు వేయించి కటకటాల వెనక్కి నెడితే, ఆ తండ్రి తన కొడుకు పరువును ఎలా కాపాడుకున్నాడు? స్క్రాప్ అంటే పాత ఇనుము లో బంగారం వెతికిన అసామాన్యుడు. గిన్నెలు కడిగే స్థాయి నుండి గ్రీన్ కార్పెట్ వేసే స్థాయికి రామకృష్ణ ఎలా ఎదిగాడు? ఆస్తిని పెంచడం కాదు, ఆత్మాభిమానాన్ని గెలవడమే అసలైన విజయమని నిరూపించిన ఒక తండ్రి పోరాటమే ఈ కథ. డబ్బు మనిషి స్థాయిని పెంచుతుంది, కాని వ్యక్తిత్వం మాత్రమే మనిషిని మహోన్నతుడిగా మారుస్తుంది. సొంత రక్తమే వెన్నుపోటు పొడిచినా పగతో రగిలిపోకుండా పద్ధతిగా సమాధానం చెప్పిన ఒక ధీరుడి గాథ. గోదావరి గట్టున ఆకుపచ్చని చీర కట్టినట్టుండే ఆ పల్లెటూరు అందర్నీ మురిపిస్తుంది, కాని రామకృష్ణకు మాత్రం అది ఒక ఆకలి దీవి. తండ్రి చనిపోయాక ఆ ఇంట్లో పొయ్యి వెలగడం అనేది ఒక అద్భుతంలా మారిపోయింది. ఆ రోజు పాఠశాలలో వార్షికోత్సవం. పిల్లలందరూ రంగురంగుల కొత్తబట్టలు వేసుకుని ముస్తబయ్యారు. రామకృష్ణ దగ్గర ఉన్నది ఒకే ఒక చొక్కా, అది కూడా భుజం దగ్గర పెద్ద రంధ్రం పడింది. వాళ్లమ్మ దాన్ని ఎంత కుట్టినా ఆ చిరుగు దాగడంలేదు. వాడు స్కూల్కి వెళ్లగానే తోటి పిల్లలు, ఒరే, నీ భుజం మీద ఎలుకలున్నాయా ఏంటి అని వెక్కిరించారు. క్లాస్లో టీచర్ పాఠం చెబుతుంటే రామకృష్ణ తన చేతితో ఆ చిరుగును కవర్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఒక పక్క ఆకలి, మరో పక్క అందరి చూపులు బాణాల్లా గుచ్చుకుంటుంటే వాడు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఊరి చివర ఉన్న రావి చెట్టు కింద కూర్చొని ఆ మట్టిని చేతుల్లోకి తీసుకుని భోరున ఏడ్చాడు. నాన్నలేడని అందరూ నన్ను ఇంట తక్కువ చేస్తున్నారా? రేపు నేను నా పిల్లల్ని ఇలాంటి స్థితిలో ఉంచను. నా కొడుకు చిరిగిన బట్టలు వేసుకోకూడదు అని ఆ మట్టిమీద కన్నీళ్లతో ప్రమాణం చేశాడు. ఆ క్షణం నుండి రామకృష్ణలో ఒక పసివాడు చనిపోయి ఒక పోరాట యోధుడు పుట్టాడు. ఒక మనిషిని బయటివారు అవమానిస్తే తట్టుకోవచ్చు, కాని సొంత రక్తం పరువు తీస్తే ఆ గాయం మాసిపోదు. మేనత్త కూతురి పెళ్లి. రామకృష్ణ తల్లి ఎంతో ఆశతో తన అన్నయ్యల్నీ అక్కల్నీ చూడచ్చని వెళ్ళింది. పెళ్లిపందిరిలోకి వెళ్లగానే బాబాయ్ గొంతు పెంచాడు. ఎవరే అక్కడ మురికి బట్టలతో? ఓహో, మా రామకృష్ణగాడా? అరే, అక్కడ విస్తళ్ళెవరెత్తుతారా? ఆకులెత్తేవాడు రాలేదు, వెళ్ళి ఆ పని చూడు. అందరూ పలకరిస్తారనుకుంటే ఒక పనివాడిలా చూడ్డం రామకృష్ణకు తలవంపులుగా అనిపించింది. పంక్తిలో కూర్చున్న రామకృష్ణను లేపేసి, ముందు పెద్దవాళ్లు తింటారు, తర్వాత మీరు తినవచ్చు అని కించపరిచారు. ఆ మాటలు వాడికి అన్నం సహించకుండా చేశాయి. పెళ్లిపందిరి బయట చలిలో వణుకుతూ పడుకున్నాడు. లోపల మేనత్తలు నవ్వుకుంటూ, వీడు పెద్దయ్యాక కూడా మన చుట్టూ బిచ్చగాడిలాగే తిరుగుతాడు, వీడి తలరాథా ఇంతే అని మాట్లాడుకోవడం విన్నాడు. ఆ మాటలు రామకృష్ణ చెవుల్లో సీసం పోసినట్టు వినిపించాయి. ఆ రాత్రి వాడొక నిర్ణయానికొచ్చాడు. ఈ ఊరిలో ఉండటం వల్ల నాకు గౌరవం దక్కదు, పక్కాగా ఇక్కడ్నుండి వెళ్ళిపోవాలి. రామకృష్ణ ప్రయాణం ఒక అగ్నిపరీక్షలా సాగింది. 16 ఏళ్ల ప్రాయంలో పట్టణం అనే మాయలోకంలో అడుగుపెట్టాడు. చేతిలో డబ్బులేదు, ఉండటానికి ఇల్లు లేదు, బస్టాండ్లోనే పడుకునేవాడు. ప్రొద్దున్నే లేచి హోటల్లో గిన్నెలు కడిగేవాడు. మధ్యాహ్నం కన్స్ట్రక్షన్ సైటుకి వెళ్లి సిమెంటు బస్తాలు మోసేవాడు. సాయంత్రం వేళ పేపర్లు వేసేవాడు. నిద్రకు కనీసం 4 గంటలు కూడా కేటాయించలేకపోయాడు. పగలు పనిచేస్తూనే రాత్రిపూట దీపపు కాంతిలో ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ చదివేవాడు. మనుషుల ప్రవర్తనను, మార్కెట్ తీరును గమనించాడు. అందరూ పారేసే పాత ఇనుములోనే అతనికి బంగారం కనిపించింది. చిన్న గూడౌన్ పెట్టి ప్రతిరోజూ ఎండనకా వాననకా తిరుగుతూ స్క్రాప్ సేకరించేవాడు. అతని నిజాయితీ చూసి పెద్ద పెద్ద కంపెనీలు కాంట్రాక్ట్లిచ్చాయి. 5 ఏళ్లలో ఆ చిన్న షెడ్ కాస్త ఒక పెద్ద కంపెనీగా మారింది. 10 మందికి పనిచ్చే స్థాయికి ఎదిగాడు. మురికిగా చూసిన ఆ చేతులే ఇప్పుడు లక్షల రూపాయల చెక్కుల మీద సంతకాలు చేస్తున్నాయి. ఎంత ఎదిగినా ఆ చిరిగిన చొక్కా జ్ఞాపకాన్ని మాత్రం రామకృష్ణ మరిచిపోలేదు. రామకృష్ణ జీవితంలో విజయం అనేది కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం కాదు, తన ఆత్మాభిమానం తిరిగి రావడం. 10 ఏళ్ల క్రితం ఏ ఊరి నుండైతే అవమానాలతో, కన్నీళ్లతో బయటకు వెళ్లాడో అదే ఊరికి తన సొంత కారులో పట్టువస్త్రాలు ధరించి తిరిగొచ్చాడు. ఆ కారు అద్దం నుండి బయటకు చూస్తున్నప్పుడు అతనికి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఒకప్పుడు నడిచి వెళుతుంటే ఎవ్వరూ పలకరించలేదు, కాని ఇప్పుడు ఆ కారు వెళుతుంటే ఊరి జనం ఆశ్చర్యంగా ఆగిచూస్తున్నారు.
సంపద పెరిగినా రామకృష్ణకు అహంకారం రాలేదు. నాకు లేనప్పుడు ప్రపంచం నన్ను ఎలా చూసిందో నాకు తెలుసు. నా బిడ్డలు మాత్రం ఎప్పుడూ ఆకలితో అలమటించకూడదు. నేను పడ్డ అవమానాలే వారికి మెట్లు కావాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. తన దగ్గర ఉన్న ప్రతి పైసాను తన బిడ్డల గౌరవానికి ఒక రక్షణ కవచంలా మార్చాలని శపథం చేశాడు. తనలాగే చదువుకు దూరం కాకూడదని పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం ప్రారంభించి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా బలమైన ముద్ర వేశాడు. జీవితంలో ఎంత ఎదిగినా పంచుకోవడానికి ఒక తోడు లేకపోతే ఆ గెలుపుకు అర్థం లేదని రామకృష్ణ గ్రహించాడు. అప్పుడే అతని జీవితంలోకి సీత ప్రవేశించింది. సీత చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఆమెకు కష్టమంటే తెలుసు, మనుషుల విలువ తెలుసు. ఆమె ముఖంలో ఉన్న ప్రశాంతత, కళ్లల్లో ఉన్న నిజాయితీ రామకృష్ణకు బాగా నచ్చాయి. రామకృష్ణ సీతతో నేరుగా మాట్లాడాడు. చూడు సీత, నా దగ్గర ఈరోజు బోలెడంత డబ్బు ఉండొచ్చు. కాని నా గతం చాలా దయనీయమైనది. 10 మంది ముందు అవమానాలు పడ్డవాణ్ణి. నా జీవిత లక్ష్యం ఒక్కటే, నా పిల్లలకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడం. దానికి నువ్వు తోడుంటావా అనడిగాడు. సీత చిరునవ్వుతో, డబ్బు ఉన్నవాళ్లను చాలామందిని చూశాను. కాని మనిషి విలువ తెలిసిన మిమ్మల్ని చూడ్డం నా అదృష్టం. ఆస్తులు వస్తాయి పోతాయి, కాని మీరిచ్చే గౌరవం చాలు అని బదిలిచ్చింది. ఆ క్షణమే వారిద్దరి మనసులు కలిశాయి. సీత రాకతో రామకృష్ణ ఇంటికి ఒక కళ వచ్చింది. నగరంలో కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా రామకృష్ణ మనసు తన ఊరి మట్టిని వదిలి ఉండలేకపోయింది. ఎక్కడైతే తనను గతిలేనివాడు అన్నారో అక్కడే తన ఉనికిని చాటాలని ఊరి చివర ఉన్న 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమి ఒకప్పుడు బీడుగా ఉండేది. కాని రామకృష్ణ దానికి ప్రాణం పొయ్యాలనుకున్నాడు. ఆ ఫామ్ హౌస్కు రామసీతా ఫార్మ్స్ అని పేరు పెట్టాడు. అది కేవలం ఒక వ్యవసాయ క్షేత్రం కాదు, అతని ఆత్మాభిమానానికి ప్రతీక. ఆధునిక యంత్రాలతో, శాస్త్రీయ పద్ధతులతో ఆ పాడుబడ్డ భూమిని పచ్చని పంట పొలాలతో, పూల మొక్కలతో ఒక స్వర్గంలా మార్చాడు. ఊరి జనం ఆ తోటను చూసి ముక్కున వేలేసుకున్నారు. ఒకప్పుడు తిండికి లేనివాడు ఈరోజు ఊరినే శాసించే స్థాయికి వచ్చాడు అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అక్కడ ఒక అందమైన ఇల్లు కట్టుకుని సీతతో కలిసి తన కలల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. రామకృష్ణకు భూమి అంటే కేవలం ఆస్తి కాదు, అది ఒక ప్రాణం. అందుకే ఆ 10 ఎకరాల్లో జీవం ఉట్టిపడేలా చేశాడు. హర్యానా, గుజరాత్ వంటి ప్రాంతాల నుండి 20 మేలురకం ఆవులను, గేదెలను తీసుకువచ్చాడు. తెల్లవారుజామునే 4 గంటలకు ఫాంలో సందడి మొదలవుతుంది. పాలు తీసేటప్పుడు వచ్చే ఆ ఛలో ఛలో శబ్దం, పశువుల అరుపులు రామకృష్ణకు ఏ సంగీతానికి తీసిపోవు. ప్రతినెలా ఆదాయం వచ్చేలా 20 పొట్టేళ్లను ఒక క్రమపద్ధతిలో మేపుతాడు. పెరటినిండా తిరుగుతున్న 100 నాటుకోళ్లు ఆ ఫామ్ హౌస్కు ఒక కొత్త కళనిస్తాయి. రామకృష్ణ కోటీశ్వరుడైనా పనివాళ్లమీదనే ఆధారపడలేదు. సీత స్వయంగా పశువులకు దాణా వేస్తూ వాటిని బిడ్డల్లా చూసుకుంటుంది. రామకృష్ణ స్వయంగా గడ్డికోస్తూ నీళ్లు పెడుతూ కష్టపడతాడు. మనం ఎంత కష్టపడితే మట్టి అంతా ఇస్తుంది అని నమ్మే రకం ఆయన. కల్తీలేని పాలు, స్వచ్ఛమైన కూరగాయలతో వారిల్లు ఆరోగ్యానికి నిలయమైంది. రామకృష్ణ జీవితంలో అతిపెద్ద పండగ తన బిడ్డల జననం. తన గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును బంగారుమయం చెయ్యాలనుకున్నాడు. మొదట కొడుకు అర్జున్, తర్వాత కూతురు కావ్య జన్మించారు. ఆ పసిపాదాలు ఇంట్లో పడగానే రామకృష్ణకు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం కలిగింది. తను చిన్నప్పుడు చలికి వణికిపోయిన రోజులు గుర్తొచ్చి తన బిడ్డలకు చిన్న కష్టం కూడా రాకుండా చూసుకున్నాడు. అర్జున్ను పట్టుదల కలిగిన ధీరుడిలా, కావ్యను అల్లారుముద్దుగా పెరిగే యువరాణిలా చూసుకున్నాడు. వ్యాపార పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం 6 గంటలకల్లా పిల్లల దగ్గరకు వచ్చేస్తాడు. వాళ్లను ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాన్నా, డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కాని మనం ఇతరులకిచ్చే గౌరవం, మనకున్న క్రమశిక్షణే మనల్ని కాపాడతాయి అని తన జీవిత కథలనే పాఠాలుగా చెప్పేవాడు. వారిని విలాసాలకు కాకుండా విలువల వైపు మళ్లించాడు. లక్ష్మీదేవి రామకృష్ణ ఇంట్లో తాండవిస్తోంది. కాని ఆ డబ్బు అతని కళ్లకు అహంకారాన్ని కప్పలేదు. రామసీతా ఫార్మ్స్ నుండి వచ్చే పాలు, మాంసం, కోడిగుడ్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నెల నెల లక్షల్లో లాభాలు వస్తున్నాయి. ఆ ఊరిలోనే అత్యంత ధనవంతుడు ఆయనే అని అందరికీ అర్థమైంది. తన సంపాదనలో ఒక భాగాన్ని ఊరి అభివృద్ధికి కేటాయించాడు. ఊరిలోని పురాతన ఆలయాన్ని పునర్నిర్మించాడు. ప్రభుత్వ బడిలో చదివే పేద పిల్లలకు ప్రతి ఏటా బట్టలు, పుస్తకాలు అందజేసేవాడు. తన ఫామ్లో పనిచేసే కూలీలను పనివాళ్లలా కాకుండా తన కుటుంబ సభ్యుల్లా చూసుకునేవాడు. వారికి కష్టం వస్తే ముందుండేవాడు. వారికి పండగలకు బోనస్లిస్తూ వారి పిల్లల చదువులకు సహాయం చేసేవాడు.
దీనివల్ల ఊరంతా రామకృష్ణను ఒక మహారాజులా కాకుండా ఒక మంచి మనిషిలా గౌరవించడం మొదలుపెట్టింది. రామకృష్ణ ఎదుగుదల ఒక అద్భుతంలా ఊరంతా చెప్పుకుంటుంటే అది చూసి ఓర్వలేనివారు అతని సొంత రక్త సంబంధీకులే. ఒకప్పుడు రామకృష్ణను దిక్కులేనివాడు అని ఈసడించుకున్న ఇద్దరు బాబాయిలు, ఇద్దరు మేనత్తల పరిస్థితి ఇప్పుడు పచ్చి వెలగ్గాయి మింగినట్టు తయారైంది. బయటకు మాత్రం రామకృష్ణను చూసి నవ్వుతూ పలకరించడం మొదలుపెట్టారు. ఫంక్షన్లకు పిలిచి, రాము, నీవు మావాడివి, మాకు నీవు తప్ప ఎవరున్నారు అంటూ కపట ప్రేమను వలకబోసేవారు. కాని వారి అంతరంగంలో మాత్రం మనం పడేసిన విస్తళ్ళు ఎట్టినోడు ఈరోజు మనకు ధర్మం చెబుతాడా అన్న కుళ్ళు రగులుతూనే ఉండేది. రామకృష్ణకు వారి మనసుల్లో ఏముందో స్పష్టంగా తెలుసు. పాముకు పాలు పోసినా అది విషమే కక్కుతుంది అని అతనికి గత అనుభవాలు నేర్పాయి. అందుకే వారిని పలకరించినా లోతుగా తన జీవితంలోకి రానిచ్చేవాడు కాదు. ఆత్మీయంగా ఉంటూనే ఒక అదృశ్యమైన దూరాన్ని పాటించేవాడు. అతని ఈ మౌనం, స్థిరత్వం వారిలో కక్షను మరింత పెంచింది. వీడికి డబ్బు వచ్చాక గర్వం పెరిగింది అని లేనిపోని ప్రచారాలు మొదలుపెట్టారు. రామకృష్ణ తన ఆస్తిని అర్జున్కు ఇచ్చేడో లేదో కాని తన సంస్కారాన్ని మాత్రం నూరిపోశాడు. అర్జున్ పెరుగుతున్న కొద్దీ తండ్రి కష్టాన్ని కళ్లకు అద్దినట్లు చూశాడు. కాలేజీకి ఖరీదైన కారులో వెళ్లే అవకాశం ఉన్నా అర్జున్ సాదాసీదాగానే ఉండేవాడు. సెలవుల్లో ఫామ్ హౌస్లో తండ్రితో కలిసి పశువులకు గడ్డివేయడం, పేడతీయడం వంటి పనులను ఎంతో ఇష్టంగా చేసేవాడు. నాన్న చెమట చుక్కే నా ఆస్తి, దీన్ని కాపాడుకోవడమే నా బాధ్యత అని అతను నమ్మేవాడు. పనివాళ్లతో కలిసి భోజనం చేయడం, వారి కష్టాలను అడిగి తెలుసుకోవడం అర్జున్లో గొప్పతనం. చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో నిలిచే అర్జున్ ఊరి ప్రజలందరికీ రామకృష్ణకు సరియైన ప్రతిరూపం అనిపించుకున్నాడు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా సమాజంలో తల ఎత్తుకుని బతికే వ్యక్తిత్వం అతన్లో బలంగా నాటుకుంది. అర్జున్ జీవితంలో ఒక మధురమైన మలుపులా అన్విత ప్రవేశించింది. ఆ పచ్చని పల్లెటూరు, పొలంగట్ల సాక్షిగా వారి ప్రేమకథ మొదలైంది. అన్విత అదే గ్రామానికి చెందిన మధ్యతరగతి రైతుబిడ్డ. చదువులో చురుగ్గా ఉంటూనే తండ్రికి పొలం పనుల్లో సాయం చేసేది. ఆమె కళ్లల్లో ఉండే అమాయకత్వం, ముఖంలో ఉండే కళ అర్జున్ను మొదటి చూపులోనే ఆకట్టుకున్నాయి. కాలేజ్ బస్సు కోసం వేచిచూసే సమయంలో పలకరింపులతో మొదలైన వారి ప్రయాణం మెల్లగా మౌనమైన ప్రేమగా మారింది. అన్వితకు అర్జున్ దగ్గర ఉన్న డబ్బు మీద ఏనాడూ కన్నుపడలేదు. అర్జున్ తన తండ్రి పట్ల చూపే గౌరవం, పనివారి పట్ల చూపే మర్యాద ఆమెను కట్టిపడేశాయి. ఈ రోజుల్లో ఇంత సంపద ఉన్నా ఇంత ఒదిగి ఉండే వ్యక్తి ఉంటాడా అని ఆమె ఆశ్చర్యపోయేది. వీరిద్దరూ కలిసి పొలం గట్లమీద నడుస్తూ భవిష్యత్తు గురించి కలలు కనేవారు. వారి ప్రేమ గోదావరి నదిలా నిశ్శబ్దంగా, స్వచ్ఛంగా సాగుతూ ఉండేది. కాని ఆ నిశ్శబ్దం వెనక ఒక పెద్ద తుఫాను, బంధువుల కుట్ర రాబోతోందని వారు ఊహించలేదు. రామకృష్ణ ఎదుగుదల అతని బాబాయిలు, మేనత్తలకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ఒకప్పుడు తమ ఇంటి ముందు చిరిగిన చొక్కాతో విస్తళ్ళు ఎత్తినవాడు ఈరోజు తమకంటే గొప్పగా బతకడాన్ని వారు తట్టుకోలేకపోయారు. ఒక చీకటి రాత్రి బాబాయిలు, మేనత్తలు అందరూ ఒకచోట చేరారు. చూస్తుంటే వాడు త్వరలోనే ఊరు మొత్తాన్ని కొనేసేలా ఉన్నాడు. వాడు ఎదుగుతుంటే మనం తగ్గిపోతున్నట్టు అనిపిస్తోంది అని ఒక బాబాయి రగిలిపోతూ అన్నాడు. రామకృష్ణను నేరుగా ఢీకొంటే ఊరి జనం ఒప్పుకోరని వారికి తెలుసు. అందుకే అతని బలహీనతపై దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్నారు. రామకృష్ణ ప్రాణం అతని కొడుకు అర్జున్. వాడి పరువు తీస్తే రామకృష్ణ ఆటోమేటిక్గా కుప్పకూలిపోతాడు. అప్పుడు ఆ ఆస్తిని మనం పంచుకోవచ్చు అని ఒక మేనత్త విషం చిమ్మింది. అలా ఒక పచ్చని కుటుంబంపై నక్కలన్నీ ఏకమయ్యాయి. అర్జున్, అన్వితల ప్రేమ విషయం బంధువుల చెవినపడటమే ఆలస్యం. దాన్ని ఒక వినాశకరమైన ఆయుధంగా మార్చుకున్నారు. అన్విత తండ్రి సీతారామయ్య చాలా పద్ధతిగల మనిషి, కాని ఇతరుల మాటలను త్వరగా నమ్మే అమాయకుడు. బాబాయిలు సీతారామయ్య దగ్గరకు వెళ్లి సానుభూతి నటిస్తూ మాటలు కలిపారు. సీతారామయ్య, నీ పరువు బజారును పడుతోంది. ఆ రామకృష్ణ కొడుకు నీ కూతురు వెంటపడుతున్నాడట. వాడు కోటీశ్వరుడు, నీ కూతుర్ని వాడుకుని వదిలేస్తాడు. అప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అని లేనివి ఉన్నట్లు చెప్పారు. సీతారామయ్య మనసులో అర్జున్ కుటుంబంపై ద్వేషం రగిలింది. తన కూతురిని హెచ్చరించడమే కాకుండా రామకృష్ణ కుటుంబంతో మాట్లాడటమే మానేశాడు. బాబాయిలు అనుకున్నట్లుగానే రెండు కుటుంబాల మధ్య గోడలు ఏర్పడ్డాయి. అన్విత కన్నీళ్లు పెడుతున్నా, అర్జున్ నిశ్శబ్దంగా వేదన పడుతున్నా బంధువులు మాత్రం లోపల నవ్వుకున్నారు. బంధువుల అసూయ అంతటితో ఆగలేదు. కేవలం ప్రేమను అడ్డుకుంటే సరిపోదు, అర్జున్ను శాశ్వతంగా సమాజం ముందు దోషిగా నిలబెట్టాలని ఒక భయంకరమైన కుట్రకు తెరలేపారు. కేవలం గొడవలు పడితే సరిపోదు, వీడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలి, అప్పుడు కాని ఆ రామకృష్ణ తల వంగదు అని ప్లాన్ వేశారు.
ఊరిలో జరిగే ఏదైనా అవాంఛనీయ సంఘటనను లేదా ఒక ఆడపిల్ల విషయంలో అర్జున్ ప్రమేయమున్నట్లుగా చిత్రీకరించి అతనిపై అక్రమ కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారు. రామకృష్ణ తన ఫాంలో పశువుల మధ్య తన బిడ్డల భవిష్యత్తు గురించి కలలు కంటూ హాయిగా ఉన్నాడు. కాని తన సొంత రక్తమే తన కొడుకు భవిష్యత్తును చిదిమేడానికి గోతులు తవ్వుతోందని అతనికి తెలియదు. చదువుకున్నాడని, సంస్కారం కలవాడని అర్జున్ను అందరూ పొగుడుతుంటే అదే చదువును, సంస్కారాన్ని కించపరిచేలా వారు పన్నిన అక్రమ వ్యూహం అమలు కావడానికి సిద్ధంగా ఉంది. ఆకాశంలో చందమామ మేఘాల చాటున దాక్కున్న ఆ చీకటి రాత్రి రామసీతా ఫామ్స్ ప్రశాంతతను కుట్రదారులు భగ్నం చేశారు. రామకృష్ణ బంధువులు ఫామ్ హౌస్ కాపలాదారుని బెదిరించి ఒక పక్కా స్కెచ్ వేశారు. ఒక మైనర్ యువతికి భారీగా డబ్బు ఆశ చూపించి ఆమెను ఫామ్ హౌస్ దగ్గర ఏడుస్తున్నట్లుగా నటించమని చెప్పారు. ఆ రాత్రి రామకృష్ణ ఇంట్లో లేని సమయం చూసి అర్జున్కు ఒక అపరిచిత నంబర్ నుంచి ఫోన్ చేయించారు. అర్జున్ బాబూ, ఫామ్ దగ్గర ఎవరో ఏడుస్తున్నారు, గొడవ జరుగుతోంది, త్వరగా రండి అని కంగారుగా చెప్పడంతో నిజమేనని నమ్మిన అర్జున్ ఒక్కడే బైక్ మీద అక్కడికి చేరుకున్నాడు. అర్జున్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లగానే అక్కడ సిద్ధంగా ఉన్న బంధువులు, అద్దె మనుషులు ఒక్కసారిగా లైట్లు వేసి చుట్టుముట్టారు. ఆ అమ్మాయి పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టింది. అర్జున్ ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే ఆడపిల్లపై అఘాయితానికి ప్రయత్నిస్తావా అంటూ వాళ్లు అర్జున్పై దాడి చేశారు. సాక్ష్యం కోసం ఫోన్లలో వీడియోలు తీస్తూ ఆ అమ్మాయిని అడ్డుపెట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఏ పాపం తెలియని అర్జున్ తన సొంత బంధువులు వేసిన విషపు ఉచ్చులో చిక్కుకుపోయాడు. సూర్యుడు ఉదయించకముందే ఊరంతా ఈ చేదు వార్త పాకింది. ఒకప్పుడు రామకృష్ణ ఎదుగుదలను చూసి అసూయపడిన వారందరికీ ఇది ఒక పండుగలా అనిపించింది. చూశారా, రామకృష్ణ పెంపకం, కోట్లుంటే సరిపోదు, బుద్ధి ఉండాలి అని రచ్చబండ దగ్గర గుసగుసలు మొదలయ్యాయి. రామకృష్ణకు ఈ విషయం తెలియగానే గుండె ఆగినంత పనయింది. సీత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కుప్పకూలిపోయింది. నా పొడుకు బంగారం, వాడలాంటివాడు కాదు అని కేకలు వేస్తూ ఇద్దరూ పోలీస్ స్టేషన్కు పరుగుతీశారు. రామకృష్ణ స్టేషన్ మెట్లు ఎక్కుతుంటే అక్కడ అప్పటికే ఉన్న బంధువులు, మేనత్తలు వ్యంగ్యంగా నవ్వారు. రాము, నీ కొడుకు ఇంతింత పనులు చేస్తాడని అనుకోలేదు, రేపు కోర్టులో తల ఎక్కడ పెట్టుకుంటావు అని అందరి ముందు చులకనగా మాట్లాడారు. 10 ఏళ్ల క్రితం ఏ బంధువులైతే తనను దిక్కులేనివాడు అని ఈసడించుకున్నారో వాళ్లే ఇప్పుడు తన కొడుకును నేరస్తుడిగా నిలబెట్టడం రామకృష్ణను తీవ్రంగా కలిచివేసింది. పోలీస్ లాకప్లో తల దించుకుని కూర్చున్న అర్జున్ను చూడగానే రామకృష్ణ ఆత్మగౌరవం గాయపడింది. కాని ఆ కన్నీళ్ల వెనకే ఒక నిశ్శబ్దమైన పోరాటం మొదలైంది. తన బిడ్డ నిర్దోషిని నిరూపించడానికి ఇప్పుడా తండ్రి చట్టంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రామకృష్ణ బంధువుల కక్ష ఎంతటి దారుణానికి ఒడిగిందంటే ఒక అమాయక యువకుడి జీవితాన్ని నాశనం చేయడానికి వారేకంగా పోక్సోలాంటి కఠినమైన చట్టాన్ని ఆయుధంగా వాడుకున్నారు. అర్జున్కు బెయిల్ రాకుండా చేయాలని, జీవితాంతం జైల్లోనే మగ్గిపోయేలా చేయాలని వారు కుట్ర పన్నారు. కేసు విచారణ చేస్తున్న కింది స్థాయి పోలీసు అధికారులకు లక్షల రూపాయల నోట్ల కట్టలను ఎరగా వేశారు. రామకృష్ణ ఎంతిస్తాడో దానికి రెట్టింపు మేమిస్తాం, వాడికి శిక్ష పడాల్సిందే అని పొట్టుబట్టారు. ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఆ రాత్రి ఏం జరిగిందో రికార్డై ఉంటుందని భయపడి ఆఫీసులోకి చొరబడి హార్డ్ డిస్కులను మాయం చేశారు. అద్దె సాక్షులను పుట్టించి అర్జున్ ఆ అమ్మాయిని అటకాయించడం తాము కళ్లారా చూశామని అబద్ధపు సాక్ష్యాలను రికార్డు చేయించారు. డబ్బు ప్రభావంతో పోలీస్ స్టేషన్లో నిజం ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపించింది. కన్న తండ్రిని పరాయివాడిలా చూసిన ఆ బంధువులు రక్త సంబంధం అంటేనే అసహ్యం కలిగేలా ప్రవర్తించారు. ఒకవైపు లోకమంతా నిందిస్తున్నా, మరోవైపు వ్యవస్థ అంతా అమ్ముడుపోయినా రామకృష్ణ మాత్రం చెలించలేదు. తన కొడుకు సంస్కారం మీద అతనికి అచంచలమైన నమ్మకం ఉంది. అన్విత తన తండ్రికి తెలియకుండా ప్రాణాలకు తెగించి రామకృష్ణను కలిసింది. మామయ్య, అర్జున్ నిర్దోషి. ఆ గొడవ జరగడానికి 5 నిమిషాల ముందు వరకు ఆయన నాతోనే ఉన్నారు. ఫామ్ హౌస్ దగ్గర ఏదో గొడవ జరుగుతుంది అని ఎవరో కాల్ చేస్తే ఆయన నా దగ్గర నుంచి వెళ్లారు. ఆయనకు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు. నేను సాక్ష్యం చెబుతాను అని ధైర్యం చెప్పింది. ఆ మాటలు రామకృష్ణకు 1000 ఏనుగుల బలాన్నిచ్చాయి. రామకృష్ణ తనకున్న ధనబలంతో పోలీసులను కొనాలని చూడలేదు. నేను తప్పు చేయలేదు, నా కొడుకు తప్పు చేయలేదు, చట్టం ద్వారానే గెలిచి నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకుంటా అని నిశ్చయించుకున్నాడు. కింది స్థాయి అధికారులు అమ్ముడుపోయారని గ్రహించి జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. తన 10 ఎకరాల భూమిని, ఫామ్ హౌసును, చివరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే అర్జున్ మీద పడ్డ మరకను తుడిచేయాలని గట్టిగా సంకల్పించాడు. నా కొడుకును నేరస్తుడిగా జైలుకు పంపితే ఈ రామకృష్ణ బ్రతికున్నా చచ్చినట్లే అని ఆ తండ్రి కళ్లలో కనిపిస్తున్న నిశ్చయమే కుట్రదారుల గుండెల్లో వణుకు పుట్టించడం మొదలుపెట్టింది.
కేసు ఒక కొలిక్కి రాకుండా డబ్బుతో అన్నీ మేనేజ్ అయిపోతాయని నమ్ముతున్న కుట్రదారులు నమ్ముతున్న తరుణంలో ఆ పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా విక్రమ్ బాధ్యతలు చేపట్టాడు. విక్రమ్ అంటే కేవలం ఖాకీ డ్రెస్ వేసుకున్న మనిషి కాదు, అన్యాయంపై విరుచుకుపడే ఒక ఆయుధం. అతను రాకముందే అతని గురించి లంచగొండి సిబ్బందికి వణుకు మొదలైంది. బాబాయిలు ఎప్పటిలాగే నోట్ల కట్టలతో విక్రమ్ దగ్గరకు వెళ్లి, సార్, ఈ కేసును ఇలాగే క్లోజ్ చేయండి, మీ ఇల్లు బంగారమవుతుంది అని ఎరవేశారు. విక్రమ్ ఆ నోట్ల కట్టలను చూసి నవ్వలేదు సరికదా, టేబుల్ మీద ఉన్న లాఠీని గట్టిగా బాదాడు. నాకు కావాల్సింది మీ చిల్లర నోట్లు కాదు, నిజం. ఒక అమాయకుడి జీవితంతో ఆడుకుంటే మీ తాట తీస్తా, గెటౌట్ అని వారిని స్టేషన్ నుండి తరిమేశాడు. విక్రమ్ ఒక అనుభవం ఉన్న అధికారిగా రామకృష్ణ కళ్లలోని నిజాయితీని, లాకప్లో ఏడుస్తున్న అర్జున్ ముఖంలోని పశ్చాత్తాపం లేని బాధను గమనించాడు. ఒక కోటీశ్వరుడి కొడుకు అర్ధరాత్రిపూట తన ఫామ్ హౌస్లో ఆ పని చేస్తాడా? అది కూడా తన బంధువుల సమక్షంలోనా? ఏదో తేడా ఉంది అని విక్రమ్ మెదడుకు పనిపెట్టాడు. ఆ క్షణమే అర్జున్ విడుదలకు తొలి అడుగుపడింది. విక్రమ్ విచారణ మొదలుపెట్టిన తీరు చాలా విభిన్నంగా ఉంది. అతను పోలీసులా కాకుండా ఒక నేర పరిశోధకుడిలా రంగంలోకి దిగాడు. ఫామ్ హౌస్ వాచ్మెన్ కనిపించకుండా పోవడం విక్రమ్ అనుమానాన్ని బలపరిచింది. అతను వెంటనే తన టీంను పంపి వాచ్మెన్ ఎక్కడున్నాడో కనిపెట్టమన్నాడు. మరోవైపు అర్జున్ ఫోన్కు ఆ రాత్రి వచ్చిన కాల్ను ట్రేస్ చేయగా అది ఒక యూజ్ అండ్ త్రో సిమ్ కార్డని, దాని లొకేషన్ బాబాయిల ఇంటి దగ్గరే ఉందని తేలింది. విక్రమ్ సివిల్ డ్రెస్లో ఆ గ్రామంలోని టీ కొట్టు దగ్గర, రచ్చబండ దగ్గర కూర్చొని జనం అనుకుంటున్న మాటలను విన్నాడు. బంధువుల ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తిని రహస్యంగా అదుపులోకి తీసుకొని తన స్టైల్లో విచారించగా అసలు నిజం బయటపడింది. సార్, ఆ బాబాయిలే ఒక అమ్మాయికి 5 లక్షలిస్తామని ఒప్పుకొని ఈ నాటకం ఆడించారు. ఆ రాత్రి వాళ్లే అర్జున్ బాబును అక్కడికి పిలిపించారు అని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. అంతా పక్కాగా స్కెచ్ వేసిన బంధువులు ఒక చిన్న తప్పు, ఫోన్ కాల్ రికార్డులు వదిలేశారని విక్రమ్ గ్రహించాడు. అన్యాయం చేసినవారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని విక్రమ్ తన డైరీలో రాసుకున్నాడు. ఆ రాత్రి రామకృష్ణ ఇంటికి ఒక కొత్త ఆశకిరణం విక్రమ్ రూపంలో మెరిసింది. జైల్లోని చీకటి గది అర్జున్కు నరకంలా అనిపించింది. శరీరంపై గాయాల కంటే మనసుపై పడిన అపనింద అతన్ని ఎక్కువగా బాధిస్తోంది. నేనెప్పుడూ తల ఎత్తుకొని బ్రతకాలని నా నాన్న కోరుకున్నారు, కాని ఈరోజు నా వల్ల నా నాన్న తల వంచుకోవాల్సి వచ్చిందే అని అర్జున్ కన్నీరు మున్నీరయ్యాడు. తోటి ఖైదీల చూపులు, పోలీసుల ప్రశ్నలు అతన్ని వేధిస్తుంటే తన తండ్రి పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది అని కుమిలిపోయాడు. రామకృష్ణ తన కొడుకును చూడడానికి జైలుకు వచ్చినప్పుడు అర్జున్ తండ్రి కళ్లలోకి చూడలేక తలదించుకున్నాడు. అతని గొంతు మూగబోయింది. కాని రామకృష్ణ కొడుకు చేతిని గట్టిగా పట్టుకొని, అర్జున్, తల ఎత్తు, తప్పు చేసినవాడు తలదించుకోవాలి, నువ్వు కాదు. నీమీద నీకున్న నమ్మకం కంటే నా కొడుకు మీద నాకున్న నమ్మకం పెద్దది. ఈ అబద్ధపు గోడలను బద్దలు కొట్టి నిన్ను బయటకు తీసుకువచ్చే బాధ్యత నాది అని ధైర్యం చెప్పాడు. ఆ మాటలు రామకృష్ణకు 1000 ఏనుగుల బలాన్నిచ్చాయి. అర్జున్ కష్టకాలంలో ఉన్నప్పుడు లోకమంతా అతన్ని వేలెత్తి చూపిస్తుంటే అన్విత మాత్రం అతని నిజాయితీ వైపు నిలబడింది. అర్జున్ అరెస్ట్ వార్త తెలియగానే అన్విత తండ్రి సీతారామయ్య పరువు కోసం ఆమెను గదిలో పెట్టి తాళం వేశాడు. వాడు నేరస్థుడు, వాడి జోలికి వెళితే మన పరువు పోతుంది అని గద్దించాడు. కాని అన్వితకు తెలుసు అర్జున్ ఎలాంటివాడో. ఒక అర్ధరాత్రి తన కిటికీ ద్వారా బయటకు దూకి చీకట్లో ఒంటరిగా నడుచుకుంటూ రామకృష్ణ ఇంటికి చేరుకుంది. రామకృష్ణ సీతమ్మను చూసి అన్విత ఇలా అంది, మామయ్య, అత్తయ్య, మీరు దిగులు పడకండి. అర్జున్ నిర్దోషి అని నిరూపించడానికి నేను సాక్ష్యం చెబుతాను. ఆ రాత్రి గొడవ జరగడానికి సరిగ్గా 5 నిమిషాల ముందు వరకు ఆయన నాతోనే ఉన్నారు. ఫామ్ హౌస్ దగ్గర ఏదో గొడవ జరుగుతుంది అని ఎవరో కాల్ చేస్తే ఆయన నా దగ్గర నుంచి వెళ్లారు. ఆయనకు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు. నేను సాక్ష్యం చెబుతాను అని ధైర్యం చెప్పింది. ఆ మాటలు రామకృష్ణకు 1000 ఏనుగుల బలాన్నిచ్చాయి. ధైర్యే సాహసే. ఊరి జనం ఆమె గురించి రకరకాలుగా మాట్లాడుకున్నా, బంధువులు బెదిరిస్తున్నా అన్విత వెనక్కి తగ్గలేదు. ఒక మనిషిని ప్రేమించడమంటే సుఖాల్లో పాలు పంచుకోవడం కాదు, కష్టాల్లో కొండంత అండగా నిలబడటం అని నిరూపించింది. అన్విత చూపిన ఆ తెగింపు రామకృష్ణ కుటుంబంలో కొత్త ఆశలను చిగురింపజేసింది. ఎస్ఐ విక్రమ్ వేసిన వ్యూహంలో కుట్రదారులు తమకు తామే చిక్కుకున్నారు. అధర్మం తన వినాశనానికి తానే పునాది వేసుకున్న క్షణాలివి. కేసు విచారణ ముగింపుకు వస్తోందని గ్రహించిన బాబాయిలు, మేనత్తలు భయంతో వణికిపోయారు. ఎలాగైనా విక్రమ్ని లొంగదీసుకోవాలని ఒక పెద్ద సూట్కేస్ నిండా డబ్బు తీసుకుని స్టేషన్కు వెళ్లారు. సర్, ఇది కేవలం ఆరంభం మాత్రమే. కేసును తారుమారు చేసి అర్జున్కు శిక్ష పడేలా చేస్తే మీ జీవితం సెటిల్ అయిపోతుంది అని ఆశ చూపారు. విక్రమ్ ముందే సిద్ధం చేసిన హిడెన్ కెమెరాలు, వాయిస్ రికార్డర్ల ద్వారా వారి సంభాషణ అంతటినీ రికార్డు చేశాడు. అంతలోనే ఆ రాత్రి నాటకమాడిన యువతిని, ఆమె తల్లిదండ్రులను లోపలికి రప్పించాడు. విక్రమ్ తనదైన శైలిలో విచారించగా, సర్,
మా పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వీళ్లే మాకు 5 లక్షలు ఇస్తామని ఆశ చూపి ఈ తప్పుడు పని చేయించారు అని ఆమె బావురుమంది. విక్రమ్ ఒక్కసారిగా టేబుల్పై లాఠీతో బాది గర్జించాడు. డబ్బుంటే ఏదైనా కొనవచ్చని అహంకారంతో, ఒక అమాయకుడి జీవితంతో, ఒక తండ్రి ఆత్మాభిమానంతో ఆడుకుంటారా? చట్టం కళ్ళు కప్పడం అంత సులభం కాదు అంటూ బాబాయిలు మేనత్తలను అక్కడికక్కడే అరెస్టు చేయించాడు. వారి ముఖాలు పాలిపోయి తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డామని అర్థమైంది. న్యాయదేవత సాక్షిగా రామకృష్ణ కుటుంబం పడిన వేదనకు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. కోర్టు హాల్ నిండా ఊరిజనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎస్ఐ విక్రమ్ కోర్టులో పక్కా ఆధారాలు సమర్పించాడు. బంధువుల వాయిస్ రికార్డింగులు, ఆ యువతి వాంగ్మూలం, మాయమైన వాచ్మెన్ చెప్పిన నిజాలు ఇవన్నీ విన్న జడ్జిగారికి అసలు విషయం అర్థమైంది. అన్విత కూడా ధైర్యంగా బోనులోకి వచ్చి ఆ రాత్రి కాల్ రికార్డులను చూపిస్తూ అర్జున్ నిర్దోషి అని సాక్ష్యం చెప్పింది. అర్జున్పై మోపబడిన నిందలు అన్నీ అబద్ధమని చట్టం నిర్ధారిస్తోంది. అతణ్ణి గౌరవప్రదంగా నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. అలాగే ఒక మైనర్ యువతిని పావుగా వాడుకుని తప్పుడు కేసు పెట్టిన బంజువులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం అని జడ్జిగారు తీర్పునిచ్చారు. తీర్పు వినగానే అర్జున్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బోను నుండి బయటకు వచ్చి పరుగున వెళ్లి తన తండ్రి కాళ్లపై పడ్డాడు. రామకృష్ణ కొడుకును హత్తుకొని, నిజం గెలిచిందిరా, నా బిడ్డ పరువు నిలబడింది అని బోరున ఏడ్చాడు. ఒకప్పుడు రామకృష్ణను చులకనగా చూసి ఇప్పుడు కుట్రలు చేసి దొరికిపోయిన బంధువులు తలదించుకొని కోర్టు నుండి పారిపోతుంటే ఊరి జనం వారిని చీత్కరించారు. ఒక సామాన్య తండ్రి పట్టుదల, ఒక నిజాయితీగల అధికారి నిబద్ధత కలిసి ఒక గొప్ప విజయాన్ని అందించాయి. కోర్టు తీర్పు వెలువడిన తరువాత అర్జున్ నిర్దోషిగా బయటకు రావడం కేవలం ఒక వ్యక్తి విడుదల కాదు, అది ఒక తండ్రి పట్టుదలకు దక్కిన విజయం. నిన్నటి వరకు అర్జున్ను వేలెత్తి చూపిన అదే ఊరి జనం ఈరోజు తమ తప్పు తెలుసుకున్నారు. రామకృష్ణ ఇంటి దారి పొడవునా పూలు చల్లారు. అర్జున్ కారు దిగగానే ఊరి ముత్తైదువున హారతులిచ్చి దిష్టి తీశారు. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు బాబూ అని పెద్దలు దీవించారు. ఇన్నాళ్లూ తన కొడుకు లేకుండా ఆ ఇల్లు వెలవెలబోయింది. రామకృష్ణ స్వయంగా అర్జున్ చెయ్యి పట్టుకొని ఇంటి గడప దాటించి లోపలికి తీసుకెళ్లాడు. సీతమ్మ కన్నీళ్లతో తన కొడుకుకు ఇష్టమైన పదార్థాలు వడ్డించింది. అర్జున్ తండ్రి పాదాలకు నమస్కరించి, నాన్నా, నా వల్ల మీరు తల వంచుకోవాల్సి వచ్చింది, నన్ను క్షమించండి అని ఏడ్చాడు. దానికి రామకృష్ణ కొడుకును హత్తుకొని, లేదురా అర్జున్, ఈ గెలుపు నాది కాదు, నీ నిజాయితీది. నీ మీన నాకున్న నమ్మకం నన్ను వెనకడుగు వేయనివ్వలేదు. ఈరోజు మనం గెలిచింది కేసు మాత్రమే కాదు, మన పరువును కూడా అన్నాడు. ఆ తండ్రి కొడుకుల ఆలింగనం చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళూ చెమరాయి. విజయం వచ్చిన తరువాత మనిషి అహంకారం చూపడం సహజం, కాని రామకృష్ణ తన సంస్కారాన్ని ప్రదర్శించాడు. కుట్రపన్నిన బంధువులు జైలు శిక్ష అనుభవించి బెయిల్పై బయటకు వచ్చి ఊర్లో ఎవరికీ ముఖం చూపలేక ఇంట్లోనే ముడుచుకుపోయారు. రామకృష్ణ నేరుగా బాబాయిల ఇంటికి వెళ్లాడు. అతను వస్తున్నాడని తెలిసి వాళ్లు భయంతో వణికిపోయారు. రాము వస్తున్నాడు, మనల్ని కొడతాడేమో, లేదా పోలీసులతో మళ్లీ లోపలికి పంపిస్తాడేమో అని వణుకుతూ తలుపులు తీశారు. రామకృష్ణ వారిని చూసి కోపంతో కేకలు వేయలేదు. చాలా ప్రశాంతంగా వారి కళ్లలోకి చూస్తూ ఇలా అన్నాడు, ఒకప్పుడు నాకు తిండి లేనప్పుడు మీరు నన్ను పనివాళ్లా చూశారు, పర్లేదు. నాకు డబ్బొచ్చాక నన్ను చూసి కుళ్ళుకున్నారు, అదీ పర్లేదు. కాని మీ స్వార్థం కోసం నా బిడ్డ ప్రాణాలతో భవిష్యత్తుతో ఆడుకున్నారు చూశారా, అది మాత్రం క్షమించరాని నేరం. నన్ను క్షమించురాము, ఏదో ఆశతో చేశాం అని వాళ్లు కాళ్లమీద పడబోతుంటే రామకృష్ణ వెనక్కి తగ్గాడు. మిమ్మల్ని క్షమించేశాను, ఎందుకంటే మీమీద పగ పెంచుకునే అంత సమయం ఓపిక నాకు లేవు. కాని గుర్తుంచుకోండి, ఈ రోజుతో మీతో ఉన్న బంధం తెగిపోయింది. నా ఇంటి గడప తొక్కే అర్హత మీకు లేదు. ఆత్మగౌరవం లేనిచోట, నమ్మకం లేనిచోట బంధం ఉండదు. మీ బతుకు మీరు బ్రతకండి, కాని మళ్లీ నా జోలికి రావద్దు అని తేల్చి చెప్పి అక్కడి నుండి నిష్క్రమించాడు. రామకృష్ణ తీసుకున్న ఆ నిర్ణయం బంధువులకు పెద్ద శిక్షలా అనిపించింది. నిజమైన ప్రేమకు పరీక్షా సమయం ఎదురైనప్పుడు అన్విత చూపిన ధైర్యం రామకృష్ణ మనసును గెలుచుకుంది. కేవలం ఆస్తి కోసం కాకుండా తన కొడుకు వ్యక్తిత్వం కోసం తన పడ్డ తపనను రామకృష్ణ గుర్తించాడు. అన్విత తండ్రి సీతారామయ్యకు తన తప్పు అర్థమైంది. బంధువుల మాటలు నమ్మి ఒక మంచి కుటుంబాన్ని అనుమానించినందుకు ఆయన సిగ్గుపడ్డాడు. నేరుగా రామకృష్ణ ఫామ్ హౌస్కు వచ్చి రామకృష్ణ కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాముగారు, బంధువుల విషపు మాటలు విని కళ్ళు మూసుకుపోయాను. నా బిడ్డను అర్థం చేసుకోలేదు. మీ అబ్బాయి విలువ తెలుసుకోలేదు. నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. రామకృష్ణ సీతారామయ్యను భుజం పట్టి లేపాడు. సీతారామయ్యగారు, మీరు అన్విత తండ్రి, మాకు కాబోయే వియ్యంకులు. మీ అమ్మాయి ధైర్యం చూశాకే నాకర్థమైంది, నా కొడుకు జీవితానికి ఆమె కంటే గొప్ప తోడు దొరకదని అని అన్నాడు.
సీతమ్మ అన్వితను దగ్గరకు తీసుకుని ఆమె నుదిటిపై ముద్దాడింది. ఇన్నాళ్ళు ఈ ఇంటికి వారసుడున్నాడు, ఇప్పుడు ఈ ఇంటిని నడిపే మహాలక్ష్మి దొరికింది అని ఆశీర్వదించింది. ఆ క్షణమే అర్జున్ అన్వితల పెళ్లికి పచ్చని జెండా ఊపారు. నిశ్చితార్థం వేడుకను పట్టణంలోని హోటళ్లలో కాకుండా రామకృష్ణ తన ప్రాణం పోసిన రామసీతా ఫామ్స్లోనే జరపాలని నిర్ణయించుకున్నాడు. 10 ఎకరాల ఫామ్ హౌస్ అంతా పచ్చని మామిడి తోరణాలు, అరటి చెట్లతో కళకళలాడింది. ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు, రంగురంగుల పూల అలంకరణ ఆ ప్రాంతానికే కొత్త శోభనిచ్చింది. మైక్లో మంగళవాద్యాలు మారుమోగుతుంటే ఆవుల అరుపులు, పక్షుల కిలకిలరావాలు ఆ వేడుకకు ప్రకృతి సాక్ష్యాలుగా నిలిచాయి. ఊరూరంతా ఆ వేడుకకు తరలివచ్చింది. ఒకప్పుడు రామకృష్ణను అవమానించిన వారు కూడా ఈరోజు ఆయన విజయాన్ని చూసి గర్వపడుతూ దీవించడానికి వచ్చారు. అర్జున్ పట్టుపంచెలో రాజకుమారుడిలా మెరిసిపోతుంటే అన్విత పట్టుచీరలో గ్రామదేవతలా అందంగా ముస్తాబయింది. వేడుక జరుగుతుంటే రామకృష్ణ ఒక పక్కన నిలబడి ఆనందంగా చూస్తున్నాడు. తన చిన్నప్పటి ఆకలి కేకలు, చిరిగిన చొక్కా అవమానాలు, తన కొడుకుపై పడిన అక్రమ నిందలు అన్నీ ఒక సినిమాలా కళ్లముందు కదిలాయి. ఆ కష్టాలన్నింటికీ ఈరోజు లభించిన ప్రతిఫలం ఈ వేడుక. తన భార్య సీతముఖంలోని సంతోషం, తన బిడ్డల కళ్లలోని మెరుపు చూసి నేను గెలిచాను, నా ఆత్మాభిమానం గెలిచింది అని రామకృష్ణ కళ్ళు తృప్తితో చెమర్చాయి. కాలం ఎవరికోసమూ ఆగదు, కాని అది నేర్పే పాఠాలు తరతరాలకు నిలిచిపోతాయి. రామకృష్ణ జీవితంలో దశాబ్దాలు గడిచిపోయాయి. ఆ 10 ఎకరాల రామసీతా ఫార్మ్స్ ఇప్పుడొక పెద్ద వ్యవసాయ సామ్రాజ్యంగా మారింది. అర్జున్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆధునిక సాంకేతికతతో వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. కావ్య డాక్టర్ అయి ఊరిలోనే ఉచిత వైద్యం అందిస్తోంది. ఒక ప్రశాంతమైన సాయంత్రం. ఆకాశం నారింజ రంగులోకి మారుతోంది. ఫామ్ హౌస్ మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద రామకృష్ణ ఒక కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఆయన జుట్టు నెరిసినా కళ్లలో ఉన్న ఆత్మాభిమానపు మెరుపు మాత్రం తగ్గలేదు. ఆయన చుట్టూ అర్జున్ కొడుకులు, మనవళ్లు కథ చెప్పమని అడుగుతూ కూర్చున్నారు. రామకృష్ణ తన మనవళ్లను దగ్గరకు తీసుకొని ఇలా అన్నాడు. నాన్నా, ఈరోజు మీరు చూస్తున్న ఈ కార్లు, ఈ పెద్ద ఇల్లు, ఈ ఫామ్ హౌస్ ఇవేవీ ఊరికే రాలేదు. ఒకప్పుడు నా దగ్గర వేసుకోవడానికి సరైన చొక్కా కూడా లేదు. స్కూల్లో అందరూ నన్ను చూసి నవ్వుతుంటే చిరిగిన చొక్కాను చేతులతో దాచుకొని ఏడ్చిన రోజులున్నాయి. సొంత బంధువులే మనల్ని రోడ్డు మీదకు లాగాలని చూశారు. కాని గుర్తుంచుకోండి, ఆకలి మనల్ని చంపదు, అది మనలో కసిని పెంచుతుంది. ఎవరో అవమానించారని కృంగిపోకండి. మన దగ్గర డబ్బు లేనప్పుడు ఈ ప్రపంచం మనల్ని తక్కువగా చూస్తుంది. డబ్బున్నప్పుడు మనల్ని వాడుకోవాలని చూస్తుంది. కాని మనం ఇతరులకు ఇచ్చే గౌరవం, మనలో ఉన్న నిజాయితీ మాత్రమే మనల్ని చిరకాలం బతికిస్తాయి. ఆస్తి పంపకాలు జరిగినప్పుడు విడిపోయేది డబ్బు మాత్రమే, సంస్కారం కాదు. రామకృష్ణ తన మనవడి చిన్న చేయిను తన అరచేతిలోకి తీసుకున్నాడు. నెమ్మదిగా లేచి పచ్చని పంటపొలాల వైపు అడుగులు వేశాడు. దూరం నుండి అర్జున్, అన్విత, సీతమ్మ గర్వంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. సూర్యుడస్తమిస్తున్నా రామకృష్ణ వెలిగించిన విలువల జ్యోతి మాత్రం ఆ ఇంట్లో నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. డబ్బు మనిషి స్థాయిని పెంచవచ్చు, కాని వ్యక్తిత్వం మాత్రమే మనిషిని మహోన్నతుడిగా మారుస్తుంది. బయటవాడు ఈర్ష్య కంటే సొంతవాళ్ల ఈర్ష్య ప్రమాదకరం. బయటవాడు ఈర్ష్యపడితే మనం జాగ్రత్తపడతాం, కాని సొంతవాళ్లు ఈర్ష్యపడితే వాళ్లు మన బలహీనతలు తెలుసుకుని మనమీదే ఆయుధాలుగా వాడుకుంటారు. అది నిశ్శబ్దంగా మొదలవుతుంది. చిన్న పోలికలు, మాటల్లో చురకలు, సహాయం పేరుతో అడ్డంకులు, మొత్తానికి మన ఎదుగుదలనే ఆపేయడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. మన లక్ష్యాలు, ప్రగతి గురించి ఎవరితోనైనా జాగ్రత్తగా పంచుకోవాలి. ముఖ్యంగా మన ఎదుగుదల మన చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి. బయటి శత్రువు కనిపిస్తాడు, సొంతవాళ్లలో దాగిన శత్రువు కనిపించడు. సొంతవాళ్ల ఈర్ష్య ఎందుకు అంత ప్రమాదకరమో? విషం కలిపిన తీపి మాటలు. బయటవాడు నేరుగా విమర్శిస్తాడు, కానీ సొంతవాళ్లు నీ మంచికే చెబుతున్నా అంటూనే మన మనోధైర్యాన్ని దెబ్బతీసే అస్త్రాలను వదులుతారు. బలహీనతలే వారి ఆయుధాలు. మన గతం ఏంటో, మన భయం ఏంటో వారికి బాగా తెలుసు. అందుకే దెబ్బ ఎక్కడ కొడితే మనం కోలుకోలేమో సరిగ్గా అక్కడే కొడతారు. అదృశ్య శత్రుత్వం. శత్రువు ఎదురుగా ఉంటే యుద్ధం చేయవచ్చు, కాని
పక్కనే ఉండి గోతులు తీసేవారితో జాగ్రత్తగా ఉండడమే అతిపెద్ద సవాలు. బయటి శత్రువు విసిరే రాయి తగిలితే గాయమవుతుంది. కాని సొంత మనుషులు విసిరే మాటల బాణం ప్రాణాన్ని తోడేస్తుంది. శత్రువుతో యుద్ధం చెయ్యవచ్చు, కాని ప్రేమ అనే ముసుగు వేసుకున్న ఈర్ష్యతో జాగ్రత్తగా ఉండాలి. నీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు నీ నీడలోనే ఉండవచ్చు. నీ విజయ ప్రయాణంలో నీ ప్లాన్స్ అందరికీ చెప్పకు. నీ గెలుపు శబ్దం వినేవరకు నీ మౌనమే నీకు రక్షణ కవచం. వారసత్వం రక్తంతో రావచ్చు, కాని గౌరవం మనం సంపాదించుకున్న వ్యక్తిత్వంతోనే. నిన్ను తక్కువ చేసిన చోటే తలెత్తుకుని బ్రతకడమే నువ్విచ్చే అసలైన సమాధానం. కంచే చేనుమేసిన చందంగా సొంత మనుషులే వెన్నుపోటు పొడిచినా ధర్మం వైపు నిలబడితే విజయం తప్పక వరిస్తుంది. జై భారత్, జై హింద్.